మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనం, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి మరలా లెగుస్తా. స్తోత్రం గట్టిగా చెల్లిదా, గట్టిగా దేవునామాన్ని మహింపరుదా, చప్పట్లు గట్టిగా కొడుతూ ఘననామాన్ని మహింపరుదాం, గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ ప్రియులారా శత్రువు మిమ్మల్ని కింద పడివేసి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కొత్త సంవత్సరములో ఆయన మిమ్మల్ని పైకి లేపుతాడు, కుటుంబాన్ని పైకి లేపుతాడు, సంఘాన్ని పైకి లేపుతాడు, మీ ఆత్మస్థితిని పైకి లేపుతాడు. మిమ్మల్ని ఆయన పైకి లేపి నిలబెట్టే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, శత్రువా నేను కింద పడిన తిరిగి మరలా లెగుస్తా. నా దేవుడు ఏదో కార్యములను పడిపోయావు, ఏదో స్థితిలో దిగజారిపోయావు, ఏదో స్థితిలో నలిగిపోయావు. ఈ సంవత్సరము నా దేవుడు నిన్ను పైకి లేపునుగాక, అప్పులో నుండి లేపునుగాక, ఆర్థిక పరిస్థితుల్లో లేపునుగాక, బలహీనతలో లేపునుగాక, అపజయములో లేపునుగాక, ఇదిగో కృంగిన స్థితిలో నా దేవుడు నిన్ను లేపి నిలబెట్టునుగాక. నువ్వు నిలబడలేవు, పతనం అవుతావని నీ శత్రువు నీ మీద అతిశయపడుతూ ఉన్నాడు. నా దేవుడు ఈరోజు సూటిగా పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్న వాక్యం ఏమై ఉన్నదంటే, ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్యములో, నేను క్రింద పడినను తిరిగి మరలా పైకి లెగుస్తా. ఖచ్చితంగా నా దేవుడు, నువ్వు తీర్మానం తీసుకోలేకపోతున్నావు, ఆలోచన తీసుకోలేకపోతున్నావు, దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు, పైకి లేపుతాడు. ఏదో ఒక స్థాయిలో దేవుడు ఈ సంవత్సరం ప్రియులారా అద్భుతంగా నిన్ను నడిపించింది అందుకే దేవుడు, నిన్నెన్నుకున్నది అందుకే దేవుడు, నిన్ను ఏర్పరచుకుంది అందుకే దేవుడు, నిన్ను పైకి లేపి ఆయన నిలబెట్టునుగాక. ఎవరు? హామానా మొర్దుకయ? మొర్దుకై హామాను. హామాను ప్రియులారా భక్తిహీనుడు, భార్య అనేది జెరుషు. అతడు యూదుడయ్యా, అతడు దేవుని కుమారుడు. అతని మీద నీకేం కలగదు? విజయం కలగదు. భార్య చెప్పింది, స్నేహితులు చెప్తారు. అతడు దేవుని బిడ్డ, ప్రార్థనాపరుడు. నేనంటాను, కూర్చొని మీలో ప్రార్థన ఉంది, మీరు సంఘంలో ఉన్నారు, చెప్పుడు మాటలకు మీరు కట్టుబడలా, దేవుడు మీకే విజయం ఇస్తాడు, మీ శత్రువుకైనా విజయమీయుడు. హామాను మొర్దుకై కోసం ఏం చేశాడంటే, తప్పుడు తాకీదులు, తప్పుడు సాక్ష్యాలు పెట్టి వాళ్ళనే యూదులందరినీ కూడా పతనం చేయాలని ఇతనికి ఉరికోయిని సిద్ధం చేశాడు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఎస్తేరు 7:10 అనుకుంటాను, చదవద్దు, రాసుకొని మీరు తర్వాత చదువుకోండి. 7:10లో హామాను ప్రియులారా మొర్దుకైకి సిద్ధపరిచిన ఉరికొయ్యి హామానుకే వేయబడింది. ఇప్పుడు పైకి ఎవరు లేపబడ్డారంటే మొర్దుకై లేపబడ్డాడు. స్తోత్రం. నీ ప్రార్థన, నీ తగ్గింపు నిన్ను పైకి లేపింది, నీలో ఉన్న విధేయత నిన్ను నిలబెట్టింది. దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో ప్రియులారా, 1 సమూయేలు 17:51 చూడండి. వాడు బోర్ల పడగా పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద, బాగా గట్టిగా చదవచ్చింది, వాడు బోర్ల పడగా ఏమన్నాడండి? వాడు ఫిలిష్తీయుడు బోర్ల పడగా, గొల్యాతు బోర్ల పడగా, దావీదు పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ నిలబడి, ఏమయ్యాడు చెప్పండి? అక్కడ నిలవబడ్డాడు. పడిపోయాడా, నిలవబడ్డాడా? చెప్పాలి మీరు. నించున్నాడు, నిలవబడ్డాడు. ఇందాక నేను చెప్పిన వాక్యం కూడా ఉంది 7:8లో, శత్రువు దగ్గర నిన్ను పైకి లేపి నిలబెడతాడు. ఇప్పటివరకు అప్పు నిన్ను పడేసింది, రోగం నిన్ను పడేసింది, ఏది కలిసి రాలా నిన్ను పడేసింది. ఇప్పుడు దాన్ని పడేసి నువ్వు నిలబడతావు. స్తోత్రం. గొర్రెలు కాసుకునే బుడ్డోడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగాయ, నేను యుద్ధానికి వెళ్తాను, నేను పోరాడతాను, సౌలా, అన్నయ్య, తమ్ముడా అందరినీ బతిమలాడుకుంటా ఉన్నాడు కొద్ది సమయం వరకు. ఇప్పుడేం చేశాడు? కాలు కిందేమో గొల్యాతును పెట్టి
అక్కడ దర్జాగా నిలబడ్డాడు. స్తోత్ర. అంటే దేవుడు శత్రువు మీద ఏం చేశాడు? నిలబెట్టాడు. ఖచ్చితంగా ఈరోజు నా వాక్యాన్ని వింటున్న నీవు ఖచ్చితంగా నువ్వు అనుకుంటున్న పనిని నా దేవుడు నిలబెడతాడు. దాన్ని ఎవరు పాడు చేయాలన్నా, ఎవరు పతనం చేయాలన్నా, ఎవరు పడవేయాలన్నా దానికి అధికారము ఇవ్వట్లేదు. స్తోత్ర. నా దేవుడు నిలబెడతాడు. ఆమేన్ చెప్దాం అందరూ. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దాం.